15-20 ఇయర్స్ అండ్ 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చిన గడ్డలు ఎట్లా ఉంటాయి, ఒకవేళ అబోవ్ 45 ఇయర్స్ వచ్చిన గడ్డలు ఎలా ఉంటాయి, అండ్ ప్రతి గడ్డని మనం క్యాన్సర్గా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మనం ఒకవేళ పేషెంట్స్కి చెప్పాలనుకుంటే కనుక? మనం ఈ మధ్యలో మనం చూసిన కేసులలో ఎక్కువ శాతం మనం ఏంటంటే యంగ్ పేషెంట్స్, యూజువల్గా 15 నుంచి 30, 35, 40 కూడా అనుకోవచ్చు. అండ్ దాట్ టు మోస్ట్లీ ఏంటంటే 20 నుంచి 25 ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏంటంటే కంప్లైంట్, నాకు బ్రెస్ట్లో ఏదో చిన్న గడ్డలాగా అనిపిస్తుంది, అది కూడా నేను రీసెంట్గా 1 వీక్ క్రితమే చూసుకున్నాను, కాకపోతే నాకు ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు అని వాళ్ళు చెప్పడం. ఈ టైపు గడ్డలు అనేవి ఎక్కువ శాతం మనకి బినైన్ ఉంటాయి. బినైన్ అంటే ఏంటి అంటే మనకి ఓన్లీ అదే ప్లేస్లో కన్ఫైన్ అయి ఉంటాయి. మ్యాలిగ్నెంట్ తీసుకుంటే మనకి శరీరంలో వేరే చోటుకి పాకే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫైబ్రాయిడినోమా గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువ శాతం ఎవరిలో వస్తుంది అంటే యంగ్ ఫిమేల్స్, అది కూడా ఏంటంటే ఫెర్టైల్ ఏజ్ గ్రూప్, అది కూడా 15 నుంచి 35 ఏజ్ గ్రూప్ అన్నమాట. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ గడ్డలు వస్తూ ఉంటాయి. అది ఎవరు డయాగ్నోసిస్ చేస్తారు అంటే డాక్టర్ కాదు, పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళే డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం స్నానం చేసేప్పుడు కానీ లేకపోతే మామూలుగా మిర్రర్లో కానీ చూసుకునే ముందు కొంచెం మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనకి అది ఫ్రీగా మూవ్ అవుతుంటుంది అనమాట, ఒక దగ్గర ఉండదు. ఈ ఫైబ్రాయిడినోమా అనేది మనం చేయి పెడితే అది స్లిప్ అయిపోతూ ఉంటుంది. అందుకే దానికి ఏంటి అంటే మనకి సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం బ్రెస్ట్ మౌస్ అని అంటాం. ఈ ఫైబ్రాయిడినోమా వల్ల మనకి పెయిన్ ఉండదు, ఎక్కువ శాతం 99% పెయిన్ ఉండదు. చూసుకుంటే సైజు క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. 1 నెల లేకపోతే 6 monthsలో సైజు పెరగడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు ఆ బ్రెస్ట్ మీద ఎఫెక్ట్ పడి అది డిస్టార్షన్ అవ్వడము, లేకపోతే మనకి ఉన్న లోపట డ్యామేజ్ జరగడం జరుగుతుంటుంది. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే ఫైబ్రో అడినోసిస్ అంటాం. ఈ రెండు మనకేంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇంచుమించు రెండు ఒకటేలాగా ఉంటాయి, కాకపోతే మెయిన్గా ఏంటంటే ఫైబ్రో అడినోసిస్లో మనకేంటంటే పెయిన్ ఉంటుంది. మళ్ళీ మనకి ఫైబ్రో అడినోమాలో మనకి క్లియర్ కట్గా ఒక గడ్డ ఉందని తెలుస్తుంది. అడినోసిస్లో ఏంటంటే మనం ఒక సగ భాగము బ్రెస్ట్లో మొత్తం ఒక పక్క అంతా మనకి వాపు వచ్చినట్టు ఉండడము, నొప్పి ఉండడము, కొన్నిసార్లు పైన మనకి చర్మం ఎర్రగా అవ్వడము, ఇది కూడా ఇంచుమించు ఫైబ్రో అడినోసిస్ అనేది కూడా మనకి ఫర్టైల్ ఏజ్ గ్రూప్లోనే వస్తుంటుంది.